తండ్రి, మీ ఉన్నత నామమునికే స్తోత్రాలు. మీరు ఏదైనా చేయగల సమర్థుడు, నేను నమ్మిన వారి విషయంలో కథ మార్చగల దేవుడు ప్రభా. దేవాలయ నిన్ను ఆశ్రయించే వారి విషయంలో ఏ మేలు చేయక మాననన్నారు ప్రభు. అయ్యానైనా కాబట్టి మిమ్మల్ని స్తుతించాం, కనపరిచాం. ఈ క్లుప్తారాధన మీరు అంగీకరించి అనేక మేలులు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మా అందరి కుటుంబాలలో మీరు ఏదైనా చేయగల సమర్థుడుగా మిమ్మల్ని ఆశ్రయించి ఉంటుండగా మా కుటుంబాలు మా పట్ల అద్భుతాలు మీరు జరిగించి మా జీవితాన్ని, మా బతిని గతిని, అయ్యా మా కథను మీరు మార్చి మీరు అద్భుత రీతిగా నడిపించి మహిమ పొందమని ఈ క్లుప్తారాధన మీరు అంగీకరించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ప్రియులారే, సమయంలో దేవుని వాక్యాన్ని మొత్తంగా కొన్ని మాటలు మనం విందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని చదువుకున్నా. అన్ని వచనాలు వివరించడానికి సమయం చాలదు, కానీ ఒక 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఊర్లో ఒక ఉన్నతమైన జడ్జి ఉన్నాడట. చాలా మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన వాడు, భూస్వామ్యం కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు. ఒకరోజు అదే ఊరిలో ఒక తుంట్రోడు కూడా ఉన్నాడు. ఆడిని ఎవరు అదుపు చేయలేకపోయేవారు. ప్రతి దానికి అల్లరి, గొడవ, రక్ష ఇలా ఉంటుండగా ఒక రోజున మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి ఒకరిని గుద్దేస్తే ఆ మోటార్ సైకిల్ తర్వాత గుద్దేస్తే ఎవరినతో గుద్దేశాడు, అటు చచ్చిపోయాడు. చచ్చిపోతే అందరూ కూడా అటు పట్టుకుని కొట్టేస్తూ ఉంటే అదే దారుకుంటే జడ్జి వెళ్తూ ఉన్నాడు. చూసి మా ఇంటి పక్క మా ఈదురోడేడే అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఉండండి అని ఆఫ్ చేసి ఏమైంది చెప్పండి అని అంటే ఇలా గుద్దేశాడంటే అటు చచ్చిపోయాడు అంటే వానికి ఏదైతే నష్టపరిహారము ఇస్తారో ఇవ్వాలని అంటున్నారు. అందరూ నేను ఇస్తాను, అని వదిలేయండి, అది మా ఇంటి పక్క కూడా వదిలేయండి అని వదిలేశారు. వదిలేసిన తర్వాత వీడు గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత వీడు కట్టవలసిన ఆ మంచి జడ్జి ఏం చేశాడంటే, మంచి మనస్తత్వం కలిగినాడు ఏం చేశాడంటే, వానికి వెలించి వారి నిమిత్తం డబ్బులిచ్చి మొత్తానికి ఆ గొడవ సాల్వ్ చేశాడు. ప్రియులారా, సాల్వ్ చేసిన కొంత కాలానికి మళ్ళా అతడు పెద్ద దొంగతనం చేశాడండి. దొంగతనం చేసినప్పటికీ ఆ కేసు అటు తిరిగి ఆ కోర్టు నుండి మొత్తానికి ఈ జడ్జి ఏ కోర్టులో జడ్జిమెంట్ ఇస్తున్నాడో ఆ కోర్టుకి వెళ్ళిందండి ఈ కేసు. ఈ వ్యక్తి ఈ దొంగతనం చేసి పెద్ద నేరం చేసినాడు, ఇక మరణ శిక్షకి పాత్రుడు, అంత నేరం చేసినాడు. జడ్జి గారు ఎదురుకుండా నిలబడినప్పటికీ అది చాలా కుసలు పడిపోతున్నాడు. ఎవరని అంటే ఆ దొంగ ఏమనుకుని కుసలు పడుతున్నాడంటే, ఈయన నాకు తెలుసు ఎవరో జడ్జి, అప్పుడే నాకు సాయం చేశాడంటే ఇప్పుడు కూడా సాయం చేస్తాడు, ఆయన చేతులోని పని కాబట్టి ఆయన నన్ను రాజీ చేసి వదిలేస్తాడులే అని సంతోషపడిపోతుంటే ఆఖరి జడ్జి తీర్పు తీర్చి ఏం చేశాడనంటే, వీడికి ఉరి శిక్ష అయ్యింది అన్నాడు. అప్పుడు వీడు అడుగుతున్నాడంటే, ఏమండి నీకు తెలుసు కదండి, అప్పుడు పలానా చోట పలానా విషయంలో డబ్బు కట్టారు కదండి అంటే, అబ్బాయి అప్పుడు తెలవక చేసావు, నేను తప్పు కట్టాను, ఇప్పుడు తెలిసి ఇంకా చేసావు కనుక నువ్వు ఆ శిక్షకు పాత్రుడు కాబట్టి అని చెప్పి వాడిని ఊరేం చేశారండి. వీళ్ళని గమనించారు. యేసు ప్రభువారు కూడా మానవులందరూ చెడిపోయారని, మానవులను రక్షించటానికి, మానవుల పాప పరిహారము కొరకు తాను ఆ పరిహారం చెల్లించుకోలేడని, దేవుడే పాపం పరిహారం చెల్లించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన దేవాతి దేవుడు, పరిశుద్ధుడు. ఆయన పరలోక సింహాసనాసీనుడు, నిత్యము కోట్లాది దూతల చేత పొగడబడుతున్నవాడు, మహిమ తేజస్సులో సూర్యుని కలుగు చేసిన దేవుడు. ఎంత మహిమ కలిగిన వాడు, కోట్ల సూర్యుడి కాంతి కలిగిన దేవుడు మానవుడిగా తను తగ్గించుకొని మానవుల మీద ఉన్న ప్రేమను బట్టి మానవులను విమోచించడానికి, మానవులు పాపములు అలాగే ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని పాప శిక్షకు బదులుగా తానే వెల చెల్లించడానికి, తానే బలియాగం అవ్వటానికి,
తానే మానవులు విమోచించడానికి ఏమి చేయాలో అది చేయటానికి ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఈ అధ్యాయంలో మనం చదువుతాం, మానవుడు అంటే పాపము తీసివేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. గోదానమని, భూదానమని, వస్త్రాలని, లేకపోతే దీర్ఘయాత్రలని, లేకపోతే ఏయో దానాలు చేస్తున్నాడు. మంచిదే, కానీ మానవుడిలో ఉన్న పాపం పోయిందన్న రుజువు దొరకటం లేదు. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమంటాడనంటే, ప్రియులారా, మరి మానవుడు పాపం పోవాలంటే ఏం చేయాలి అని పరిశుద్ధమైన రక్తము కావాలి. అది ఏ రక్తము? గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎలుపోతుల రక్తము మానవుని ఎంత మాత్రమును పరిశుద్ధపరచు. కాబట్టి పుణ్యాత్ముడి రక్తము కావాలి, పరిశుద్ధ రక్తము కావాలి. ఎవరున్నారు అలాగా అని అంటే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేదు. అట్లయితే మానవుడిని మోచించేవాడు ఎవరున్నాడు? అరే, అక్కడ ఒక పెద్ద బస్తా ఉంది, లేదు నేను తీస్తానని ఒకటి వెళ్తున్నాడు, వెళ్ళి తీద్దాం అనుకుంటున్నాడు, కానీ పోయి అక్కడ వదిలేస్తున్నాడు. నీ వల్ల అవ్వలేదు రాని ఇంకొకటి వెళ్తున్నాడు, ఆడి వల్ల అవుతలేదండి, ఇంకొకటి వెళ్తున్నాడు, ఇంకొకటి ఆడి వల్ల అవుతలేదండి. ఇలా ఎంతమంది వచ్చినా ఈ పాపాన్ని తీయలేకపోతా ఉన్నారు. దేవుళ్ళు మేము విమోచించేవారు, మేము గొప్పవారు అని చెప్పుకున్నవారు దేవుళ్ళందరూ కూడా ఏ పాపమోతే మానవుడు తీయలేకపోయారు, ఏ పాపంతో మానవుడు పాపం తీయలేకపోయారో వారు ఆ మరణానికి పాత్రులై వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రియులారా, దేవుని అనిపించుకున్న వారు చేయలేకపోయిన పని దేవాతి దేవుడు యేసు ప్రభువారు మానవుల పరిహద్దము కొరకు సిలువైబడి రక్తము కార్చి చనిపోయి తిరిగి, ఇది అబద్ధం అంటానికి ప్రియులారా, అబద్ధం అంటే వాస్తవాలు ఉన్నాయి. ఇది నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నం చేయడానికి రుజువు లేకపోతే ప్రయత్నం చేయొచ్చు. చూడండి ప్రియులారా, గాంధీ తాత ఉన్నాడు అంటానికి రుజువుందా? ఉంది. కనుక నెహ్రూ గారు ఉన్నారంటానికి రుజువు ఉంది, అంబేద్కర్ ఉన్నారు అంటానికి రుజువులు ఉన్నాయి. అటువంటిగానే యేసు ప్రభు ఉన్నారు అంటానికి ఏముంది? రుజువు ఉంది. కాబట్టి ప్రియులారా, చాలా మంది ఇప్పుడు ఏమంటారనంటే యేసు ప్రభు పరాదేశస్తుడు అని అంటారు. ప్రియులారా, మొత్తానికి మానవులు రక్షించడానికి ఏదో ఒక దేశంలో పుట్టాలి కదా. ఒకవేళ ఇండియాలో పుట్టుంటే యెరూషలేము వారు పరాదేశస్తులు అందరేమో. కాబట్టి ప్రియులారా, అందుకే ప్రపంచానికి మధ్యలో పుట్టిన ఆయన ఆధారాలు ఉన్నాయి. ఇదిగో బెత్లెహేం ఇంకా ఉంది, ఆయన పుట్టిన ప్రాంతం, ఆయన తిరిగిన ప్రాంతాలు, కపెర్నహూము ఇంకా ఉంది. అవునా కదండి? ఇప్పుడు ఏదో ఒకటి అయితే కథలు ఒక ఊరు రాసేసి ఏదో కథ రాయొచ్చు, కానీ ప్రియులారా అబద్ధాలు ఎన్ని అబద్ధాలు రాయగలరు? కాబట్టి వాస్తవం. కాబట్టి ఇదిగో ఆయన తిరిగిన ప్రాంతం ఉంది, ఆయన జీవించిన ప్రాంతం ఉంది, ఆయన తినిన ప్రాంతం ఉంది, ఆయన పుట్టిన ప్రాంతం ఉంది, చనిపోయిన ప్రాంతం ఉంది, తిరిగి లేచిన ప్రాంతం ఉంది. మళ్ళీ ఎక్కడికి రాబోతున్నాడో కూడా ప్రాంతము ఉంది. అదంత వాస్తవం, నిజం. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఎంత మంచి దేవుడు అండి. మానవులను ప్రేమించి పదపోయారనుకోకుండా మానవులను ప్రేమించి నరక ఉగ్రతను తప్పించడానికి దేవుడే లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? మానవుల పాపరాధం కొరకు సిలువైపడ్డాడు. రక్తమంతా దారిపోసారట. ప్రియులారా, యేసయ్య సిలువలో ఉదయం 9 గంటల నుండి అప్పటికే రాత్రి అంతా కొడతా ఉన్నారు. రాత్రి ఒక గదిలో పెట్టి ఇలాంటి హాల్లో పెట్టి కొడతానే ఉన్నారట. రాత్రి అంతా 6 న్యాయస్థానాలు తిప్పారట. రాత్రులు కూడా పనిచేసినాయి అంటే ఇది కోర్టులు. అమ్మ, రాత్రులు ఎక్కడైనా కోర్టు తెలుసుంటుందా? ఇప్పుడు ఒకరి మీద పగపడితే ఆ పగ తీర్చుకోవడానికి ఏదైనా చేస్తారంటారు సరే. అలాగే యేసు ప్రభు మీద చంపే వాళ్ళని పగపట్టి రాత్రులు కూడా ఏం తెరిచారు? కోర్టులు తెరిచారట. కనుక 6 న్యాయస్థానాల్లో నిలబెట్టారు. 6 న్యాయస్థానాల్లో నిలబెడితే 6 న్యాయస్థానాలు కూడా రాత్రి ఏమన్నారు తెలుసా? ఇతరులో మాకు ఏ దోషం, ఆయనలో ఏ పాపం లేదు. మాటలో పట్టుకుంటారా? మాటలో కూడా దోషం లేదు. ప్రవర్తనలో పట్టుకుంటారా? ప్రవర్తనలో దోషం లేదు, పాపం చేయలేదు. లేకపోతే ఇంకో విషయాల్లో పట్టుకుంటారా? ఆ విషయంలో కూడా ఆయన పాపం లేదు. ఆయన అంటే ఏ పాపము చేయని దేవుడు మానవుల కొరకు రాత్రంతా కొట్టారు. ఆయన 140 దెబ్బలు కొట్టారు, కొరడాలతో బాధారు. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఈపు నిండా గాయాలే.
చేతులలో మేకులు కొట్టారు, పాదలలో మేకులు కొట్టారు, బల్లెపు పొడి చాలు. ఆఖరిగా శిలువలో ఎలాడుతూ నచ్చుగా ప్రాణం విడిచినప్పుడు చనిపోయారా లేదని చూడటానికి ఒక భటుడు వచ్చి ఒక పోటు పొడిచాడట. పొడవగా ఆ డొక్కలోంచి ఏమొచ్చిందనంటే నీరు కారింది. నీరు కారినంతగా ప్రభు మానవుల పాపరాధం కొరకు ఏమి చేయబడ్డారనంటే ఆయన సిలువేయబడ్డారు. ఆయన త్యాగాన్ని గుర్తెరగా ఆయన మానవుల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. యేసు ప్రభు తిరిగి లేవలేదని చెప్పడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఆయన శవం ఎక్కడ దొరుకుతుందేమో, ఆయన ఎముకలు ఎక్కడ దొరుకుతాయో చూస్తారు. అందువల్ల అవుతుందా? అది బావు వల్ల కూడా అవదు. ఎందుకనంటే ఆయన లేడు కనుక, ఆయన సమాధిలో లేడు కనుక. సమాధిలో నుండి ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ పరలోకానికి ఎక్కి వెళ్ళారు. ఇంకో మాట చెప్పి నేను పాఠంలోకి వెళ్తాను. ప్రియులారా, నేను సవాలుగా విసురుతున్నాను. ఇదిగో ఇక్కడ ఉంటున్న వారు, బయట ఉంటున్న వారికి చెప్తా ఉన్నాను, లోకములు ఎక్కడికైనా వెళ్ళు, నీ పాపం పోయిందని రుజువు చేస్తే నేను వస్తాను అక్కడికి. నేను వచ్చి నువ్వు చేసిందే నేను చేస్తాను. ఇదిగో నేను చెప్తున్నాను, ఈరోజు యేసు ప్రభు నిజ రక్షకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపం నేను శాంతి లేకుండా ఉన్నాను, నెమ్మది లేకుండా ఉన్నాను, లేకపోతే నాకు మనసుకు శాంతి లేదు, ఇదిగో పాపం బట్టి మొత్తం పోగొట్టుకున్నాను దేవా, నన్ను క్షమిస్తావా? నా పాపం క్షమిస్తావా? నన్ను క్షమించిన ఆయన, నేను ఘోర పాపిని ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, హృదయమందు యేసు ప్రభు దేవుడని నమ్మి, ఆయన దేవుడని నమ్మి నీ హృదయమందు విశ్వాసం ఉంచి నీ నోటితో ఒప్పుకుంటే, ఇదిగో వినండి, దాహం వేసిన వాడికి నీరు తాగితే దాహం తీరినట్లుగా, ఆకలేసిన వాడికి అన్నం తింటే ఆకలి తీరినట్టుగా ఎలా రుజువు జరుగుతా ఉందో, నేను పాపిని ప్రభా అని యేసయ్య దగ్గర చెప్పినప్పుడు పాపం పోయినట్టు నీకేం దొరుకుతుంది తెలుసా? రుజువు దొరుకుతుంది. ఇంకెక్కడ దొరకదు. ఎందుకనంటే యేసు ప్రభు పాపములను క్షమించేవాడు కనుక, పాపము కొరకు వెలార్పించిన వాడు కనుక, ఆయన పాపము కొరకు చనిపోయి తిరిగి లేచిన వాడు కనుక, ఆయన పాపములను క్షమించడానికి ఆయనకి ఏముందంటండి? అది కాదు. ఆయన దగ్గరే మనకు క్షమాపణ, ఆయన దగ్గరే మనకి విమోచన. ఆ దేవుడి మరలా సమాధి చేయబడి కూడా తిరుగులేచి పరలోకానికి ఎక్కి మళ్ళీ రాబోతున్నాడట. చూడండి పిల్లరా, ఆ మాట 28వ వచనంలో మనం చూస్తాం. 9వ అధ్యాయం 28వ వచనం, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపలు భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకున్న వారందరూ రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఏమవుతున్నాడు? మళ్ళీ రాబోతున్నాడు. ఎన్నోసారి? ఈసారి క్షమించేవాడిగా రాడు, ఈసారి వెల చెల్లించేవాడిగా రాడు, ఈసారి రే ఊరుకుంటారా నేమనుకుంటారా అనేవాడిగా రాడు. ఇప్పుడు ఏమొస్తుంది? ఎలా వస్తాడు తెలుసా? కొదమ సింహం వలె ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. తీర్పు తీర్చేవాడిగా రాబోతున్నాడు. రక్షణ ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు రక్షించడానికి, రక్షణ లేకుండా నిర్లక్ష్యం చేసిన వాడికి నిత్య నరకాగ్నిలోనికి తోసివేయటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇదే అనుకూల సమయము, ఇదే. మరి ఏం చేయాలండి అని అంటే ఏమీ చేయక్కర్లేదు, రూపాయి ఖర్చు లేదు. అయ్యా నేను పాపిని ప్రభు, లోకం శాశ్వతం కాదని తెలిసింది, ఇదిగో నీవు శాశ్వతమైన దేవుడు అని తెలిసింది, నువ్వు మళ్ళీ రాబోతున్నావు అని తెలిసింది, నీవు ఉండే స్థలంలో మమ్మల్ని తీసుకువెళ్తావంట, మాకు రక్షణ కలుగుతుందంట. ఆ రక్షణ నేను కూడా పొందుకున్నట్టు ఏం చేయాలి అని అంటే ఏమీ చేయక్కర్లేదు. నీ నోటితో నీ పాపాలు ఒప్పుకొని ఇంక ఈ లోకంలో చచ్చిన వాడి వలె నువ్వు జీవిస్తూ ప్రభు కొరకు జీవించిన వాడిగా నువ్వు ఇక నుంచి జీవించిన వాడిని నేను కాదు. ఇక నుంచి జీవించేవాడు ఎవరిని? నా యందు క్రీస్తు ఏమవ్వాలి, జీవించాలని ఒక తీర్మానంలోకి వస్తే నీకు బాప్తిస్మం ఇవ్వబడతా ఉంది. ఒక విషయాన్ని గమనించండి, చాలా కాలం నుండి మందిరానికి వస్తా ఉన్నారు, చాలా కాలం దేవుని స్తుతిస్తా ఉన్నారు, అయినా దేవుని ఎరగకుండా నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తారు? బాప్తిస్మం తీసుకోకుండా ఉంటున్నారు. ఈరోజు ప్రభు వస్తే కనుక నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు. పరలోకానికి చేరాలనంటే నువ్వు మరలా జన్మించి, ఆయన విశ్వాసం ఉంచిన నువ్వు మరలా జన్మించి పరలోక రాజ్యానికి చేరాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు వారు పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఆయన ఏమై ఉన్నాడు అని అంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమె ఏమై ఉన్నాడు? పాత నిబంధన ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో అది యేసు ప్రభు ద్వారా మానవులకి చేయబడింది.
ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయి మానవులు విమోచించలేకపోయిందో అది మానవులను విమోచించడానికి యేసు ప్రభునందు సమస్తమును నెరవేర్చబడింది. ఏంటది అన్నట్టు చూడండి, 2వ వచనం, 9వ వచనం, 1వ వచనం చదువుదాం. మొదటి నిబంధన అయితే దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తరపు అవల అతి పరిశుద్ధ స్థలమైన గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపత్తియు బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతిగారయు. అబ్రాహం ఎవరిస్తాను చూడండి. దేవుడు అన్నారు ఇశ్రాయేలుని, నేను మీ మధ్యలో ఉండినట్లుగా, నేను మీ మధ్యలోనే మిమ్మల్ని ఆశీర్వదించినట్టుగా నాకు ఒక తెరతో ఒక మందిరాన్ని లేకపోతే ఒక ప్రత్యేక గుడారాన్ని కట్టమని చెప్పాడు. ఎందుకు కట్టమని చెప్పాడు అని అంటే, నేను మీ మధ్యలో నివసించుతాను, నేను మీ మధ్యలో ఉంటాను. ఆయన మన మధ్యలో ఉంటే వచ్చిన మేలేంటి అని అంటే, ఇది ఇశ్రాయేలు చెప్తున్నమాట. మన మధ్యలో ఉండటం మేలేంటి అని అంటే, కీర్తనకారుడు అంటాడు, యెహోవా పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి అంటే లోటు ఉండదు. దేవుడు ఏ పట్టణంలోతో ఉంటాడో, ఏ ఇంటిలోతో ఉంటాడో, ఎవరు హృదయంలోతో ఉంటాడో ఆ ఇంటికంట లేకపోతే ఆ పట్టణానికంట ఆ వ్యక్తికంట ఏ లోటు ఉండదట. చూడండి, ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వారు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుంది, అమెరికాలో ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రాంతం, ఆ కాంత లెక్క, ఆ ఊరంత లెక్క వారున్న ప్రాంతం. ఎందుకనంటే వారున్న ప్రాంతం అలా చేస్తారు, అలా తయారు చేసుకుంటారు. నేను అమరావతి ఆ ప్రాంతాన్ని వారు ఎన్నుకుంటున్నప్పుడు కొన్ని నెలలు ఆ ప్రాంతం అంతా ఎంక్వైరీ చేశారట. ఎందుకు ఎంక్వైరీ చేశారు? అదంతా భూమి కొలతలు, భూమి కింద అగాధం ఎంత లెక్క ఉందో ఇవన్నీ చూసారండి. ఎందుకు కొలతలు వేశారు అని అంటే, అక్కడ రాజధాని కడతాడండి. రాజధాని కట్టి ఇక్కడ ఎవరుంటారు? రాజు ఉంటాడు. రాజున్న చోట భూమి ఎలాంటిది ఏంటని లెక్కలేసి అవి అంతా పరిచేయడానికి కారణం ఏంటంటే, కొన్ని వంద సంవత్సరాలకి ఇక అక్కడ భూకంపం వస్తుందో లేదని కొన్ని వందల సంవత్సరాలు ఇక అంచనా వేస్తారట. ఎందుకనంటే అక్కడ ఎవరుంటారు? రాజు ఉంటాడు. రాజుకి ఏం కాకూడదు అది చెబుతూ, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని యేసయ్య వారి మధ్యలో ఉంటే వారికి ఏ లోటు ఉండదు. భూకంపం రాదు, లేకపోతే అపాయం రాదు. రాకుండా ఎలాగైతే మనుషులు రాజుగా నిర్మించబడిన రాజు కొరికి వందల సంవత్సరాల భవిష్యత్తుని కంచెన వేసి అక్కడ గృహాలు కడతా ఉన్నారే రాజు కొరకు, మరి సృష్టికర్త అయిన దేవుడే ఆ స్థలంలో ఉంటే ఆ స్థలం ఎలా ఉంటుందండి? ఆ స్థలం ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీ మధ్యలో ఉండులాగున మీరేం చేయాలి? ఒక గుడారాన్ని, అదిగో ఇదే గుడారం చూడండి. ఈ గుడారం చుట్టూరు ఇల్లులు ఉన్నాయి. దాని చుట్టూరు ఉన్న ప్రజలందరూ కూడా ఏమవుతూ ఉండేవారంటే ఆస్వాదించబడేవారు. దేవుని మందిరము వారి మధ్యలో ఉంది. దేవుని మందిరం వారి మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండేవాడు. దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు వారిని ఏం చేస్తూ ఉండేవాడు అని అంటే ఆస్వాదిస్తూ ఉండేవాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించాలి, మందిరము తెరతో కట్టేసి అలా ఉంటే ఆస్వాదాలు రావు. దాంట్లో 7 జరగాలి. ఏంటయ్యి అన్నట్టు చదువుకున్నాం. ఈ జరగాలి. కట్టేసి ఊరుకుంటే అయిపోదు. కట్టేసిన దాంట్లో ఇవి జరిగితే దేవుడు ఆ మందిరంలో ఉంటాడు, వారి మధ్యలో ఉంటాడు. చదువుదాం చూడండి. 7 విషయాలు రోజు జరగాలంట. ఏంటయ్యి అని అంటే, దేవుని మందిరంలో అంటే ఆ మందిరంలో ఇవి ఉండాలి. ఏంటయ్యి అని అంటే, ఎత్తడి బలిపీఠం, గంగాళం, దేవుని సన్నిధి బల్ల, ధూపవేదిక, దీపవృక్షం, మందసం, కర్ర. ఈ 7 ఆ మందిరంలో జరుగుతూ ఉండాలి. జరిగినప్పుడే దేవుడు మీ మధ్యలో ఉంటారన్నాడు. గుడారం వేశారు. గుడారం వేసినంత మాత్రం ఉండడు. దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? 7 జరగాలి, రోజు జరగాలి. ఈ 7 రోజు జరిగినప్పుడు వారి మధ్యలో ఉంటాడు. ఉన్నప్పుడు వారికి చలనము ఉండదు. కాబట్టి ప్రియులారా ఆలోచిస్తారు,
ఇప్పుడు 7 అక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధన. ఏమిటివి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మొట్టమొదటిగా చూడండి, వివరించి తన పాఠంలోకి వెళ్తాను. ఒక్కొక్కటి నేను వివరిస్తాను. మొట్టమొదటిది ఏంటంట చెప్పండి, ఏం చదువుకున్నాం అమ్మా? ఎత్తడి బలిపీఠం. మొదటిది ఏంటంట? ఎత్తడి. మొట్టమొదటిది హావరం, పరిశుద్ధ స్థలం. హావరం దగ్గరే ఏముంచబడుతుంది అని అంటే ఎత్తడితో చేయబడిన బలిపీఠం ఉంటుంది. ఆమె ఏముంటుంది అంటే ఆ బలిపీఠం కూడా ఏం జరుగుతుంది అని అంటే బలి అర్పణ జరుగుతుంది. ఆమె ఏం జరుగుతుంది, ఎవరైనా తప్పు చేశారనుకోండి, తాను పాపం చేశాడనుకోండి, ఒక గొర్రెను తెచ్చి ఆ గొర్రెని యాజకుడికి ఇస్తే యాజకుడు దాన్ని ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి, దేవాన్ని తెలవ చేశాడు, క్షమించిన ఆయన అని చెప్పి ఆ గొర్రె పిల్లలు చెయ్యట్టి, పాపం ద్వారా వచ్చిన జీతము మరణం అని ఆ గొర్రెని, పాపం చేయకపోయినా ఆ గొర్రెని ఏం చేస్తారని బలేస్తారు. అక్కడ రోజు ఇది జరగాలి, దహన బలులు అర్పించాలి. అక్కడ మొట్టమొదటిగా ఉన్నది ఏంటనంటే ప్రియులారా బలిపీఠం ఒకటి. రెండు ఏంటనంటే, ఒకటి కింద పైన చదవాలండి. రెండు ఏంటనంటే ధూపవేదిక. రెండోది ఏంటి? ధూపవేదిక. అంటే ఎప్పుడు కూడా ఏమైతే ఉండాలి? ధూపవేదిక. మూడోది ఏంటనంటే సమూహ రొట్టెల బల్ల ఉండాలి. ఎక్కడ? మందసం, గుడారంలో. ఇవి ఉంటేనే దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి 3, 4 వచ్చేది. అదే మందిరంలో ఏముండాలని అంటే మందస్సం ఉండాలి. అవి ఏముండాలండి? మందస్సం ఉండాలి. తర్వాత ఇంకేముండాలని అంటే ప్రియులరా, మనం ఇంకేం చూస్తామనంటే 7 దీపముల వృక్షం ఉండాలి. అంటే 7 దీపాలు ఉన్న వృక్షం దాంట్లో ఉండాలి. కనుక ఈ 7 దాంట్లో ఉండాలి. తర్వాత ఏముండాలి అని అంటే ప్రియులరా, ధూపవేదిక. తర్వాత మనం చూస్తే నేలతో నింపబడిన గంగాలం ఉండాలంట. నేలతో నింపబడిన గంగాలం ఉండాలి. కనుక ఏంటో చెప్తాను, ముందు చూపిస్తానంటే. కాబట్టి ప్రియులరా, ఎలాగో నేలతో నింపబడిన గంగాలం, ఇలాగో 7 వస్తువులు అక్కడ ఉండాలి. ఈ 7 వస్తువులు అక్కడ ఉండటాన్ని బట్టి, జరగటాన్ని బట్టి దేవుడు వారి మధ్యలో ఉంటాడు. ఒకటి జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటి ఏంటంటే ప్రియులారా, బయట బలిపీఠం ఉంటుందట. ఏముంటుందండి? మొట్టమొదటిగా బలిపీఠం ఉంటుంది. బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే బలిపీఠము పాప పరిహార్థము కొరకు అర్పించే బలిపీఠం. చూడండి, నేను పాపం చేశాను, నేను పాపం చేసిన పాపానికి ఇప్పుడు ఏం తేవాలి? నేను బలిని, గొర్రెపిల్లను తీసుకురావాలి. గొర్రెపిల్లను ఏం చేయాలి? వధించాలి. ఇప్పుడు గొర్రెపిల్లను వధించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలని అంటే, రెండోది ఎక్కడికి వెళ్ళాలని అంటే గంగాళము దగ్గరికి వెళ్ళాలి. గంగాళము అని అంటే నేలతో నింపబడిన స్థలం. నేలతో నింపబడిన స్థలం ఇక్కడ ఏం చేయాలని కడగబడాలి. నేలతో కడగబడిన తర్వాత వ్యక్తి ఏం చేయాలని అంటే సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు సన్నిధి రొట్టె బల్ల దగ్గరికి వెళ్ళాలి. సన్నిధి రొట్టె బల్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత 4వది ఏం చేయాలనంటే ధూపవేదిక దగ్గరికి వెళ్ళాలి. ధూపవేదికకి వేసిన తర్వాత దీపవృక్షం ఉండాలి. తర్వాత మందసం ఉండాలి. కరుణాపీఠము అక్కడ ఉండాలి. ఈ 7 చేస్తా ఉంటే దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని చేస్తాడనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎలా చేద్దాం? ఈ 7 ఆత్మీయంగా మనం తీసుకుంటే వారు శారీరకంగా చేస్తా ఉన్నారు, మనం ఎలా చేయాలి? ఆత్మీయంగా చూడండి ఇక్కడ అంటాడు, ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. వారు ఈ పాత నిబంధన అంటే ఆకారమే, బొమ్మ లాంటిది, కానీ అసలేంది రాబోతుందంట. అది నిజమైనది. పట్టుకోండి, ఆ మాట దొరుకుతుందా? సరే, మనం ముందుకెళ్తాం. సరే ప్రియులారా, మనం ఆలోచిస్తే ఏమంటారనంటే పాత నిబంధన ఏమవుతే దేవుడు చేయమని చెప్పాడో ఆ చేయమని చెప్పింది అది అసలైన దాని కొరకు చేయటం కొరకే దేవుడు దాన్ని సూచనగా వారికి ఇచ్చారు. అసలేంది వచ్చినప్పుడు పాతది ఏమవుతుంది తెలుసు. మీకు అర్థమయ్యేలా చెప్తాను.
అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఎప్పుడైనా వంతులు కడతారనుకోండి, పెద్ద పవర్ బ్రిడ్జ్ కట్టాలంటే ముఖ్యమంత్రి గారికి ప్లాన్ వేసి చూపిస్తారు. అండి ఇదిగోండి ఇలా ఉంటుందండి, ఇలా చేయాలనుకున్నామంటే దీనికి ఎంత అవుతుందని చూపిస్తారు. వంతులు లేదు అక్కడ, ఉన్నట్టుగా ఏం చేస్తారు, చూపిస్తారు. కాబట్టి కొంతకాలానికి ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ ఏమవుతుంది, ఏ బొమ్మ అయితే ఉందో, ఏ చిత్రత మనం చూసామో అదే పవర్ పిచ్చి ఆ ఖాళీ స్థలంలో వస్తుంది. ఇశ్రాయేలు కూడా ఇది ఈ జరుగుతున్న 7 రాబోతున్న మన కాలానికి అవి సూచనవి ఉన్నాయి. ఇప్పుడు మనం చేయవలసి ఉంది ఇది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇంకో విషయం ఏంటంటే, యెహోవా పట్టణంలో ఉండాలని అంటే, దేవుడు మన ఇంటిలో ఉండాలంటే, చూడండి ఒక మాట చదివిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఆందోళనతో ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తలుపులన్నీ ముయ్యబడి ఉంటుండగా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి వారి మధ్యలో నిలిచి ఇలా అన్నారు. ఏమన్నారు చదవండి. ఆదివారము శిష్యులు మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పారు. ప్రభువును చూసి ఏం చేశారట చూడండి. వారందరూ భయము ఆందోళనతో ఉన్నారట. సమాధానము లేని వారిగా ఉన్నారట. సమాధానము లేని వారి మధ్యలోనికి వెళ్ళి ప్రభు ఏమన్నాడు తెలుసా, వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం. వారికి నెమ్మది దొరికింది, వారు భయం నుండి విడుదల పొందారు, వారికి శాంతి దొరికింది, వారికి సహాయం దొరికింది. ఏ సౌకర్యం లేడనుకున్నారో ఆ ప్రభు వారికి దొరకటాన్ని బట్టి వారికి సమాధానం దొరికింది. ప్రియులారా, ఎప్పుడు వచ్చిందనంటే యేసు వారి మధ్యలో. ఈ రాత్రి యేసయ్య నీ ఇంటిలో నిలిస్తే, యేసయ్య నీలో నిలిస్తే, నీ గ్రామంలో నిలిస్తే, నీతో ఉంటే ఎంత భాగ్యము. కాబట్టి యేసయ్య మనలో నిలవాలి. నేను ఈరోజు 4 దిన పాఠంలో ఒక సందర్భం చదివాను చూడండి. నాకు ఆ మాటను చాలా సంతోషం అనిపించింది. ప్రియులారా, మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో ఏమని రాయిస్తారంటే 19వ వచనం. ఇక్కడే అబద్ధం చేస్తున్నాడు. ఇక్కడ దావీదు ఏం జరిగిందనంటే ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళొచ్చే లోపల ఆ పట్టణాన్ని అంత కొల్లగొట్టేసి శత్రువులు పిల్లలను, భార్యలను, ఆ సైన్యాన్ని, అందరి ధాన్యము, బంగారము దేశంలో పట్టుకుపోతా ఉన్నారు. పట్టుకుపోయిన తర్వాత ప్రియులరా, దావీదు పట్టుకుపోయిన దావీదు వచ్చాడు. వచ్చి ఏడ్చి, దగ్గరగా ఏడ్చి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, ఎట్టి వెళ్ళమంటావో వద్దంటావో ప్రభు, ఏం చేయమంటావు అంటే వెళ్ళమంటే వెళ్ళిన తర్వాత తాను 19 వచ్చిన చదవండి. కుమారులేమి మొదటి సమూయేలు రాసిన గ్రంథం 30 అధ్యాయం 19 వచ్చి. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 30 అధ్యాయం 19 వచ్చి. కుమారులేమి సమస్తమును ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తమును ఏం చేశాడట. ఎందుకని అని అంటే యెహోవా వారి మధ్యలో ఉన్నది. దేవుడు వారి మధ్యలో నిలుచున్నారు కనుక ఏదైతే పోగొట్టుకున్నారో దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు, సమస్తమును సమకూరుస్తాడు. ప్రియులారా, వారు మేడగదిలో నిరాశలో దుఃఖంలో ఉన్నప్పుడు వారి మధ్యలో నిలిచి వారికి సమస్తమును దేవుడు ఏం చేశాడట, సమాధానం. సరే చూడండి ప్రియులారా, ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే వారి మధ్యలో
ఇశ్రాయేలు మధ్యలో దేవుడు ఉన్నట్టుగానే ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఏం చేయాలి? ఉండాలి. మనలో నిలిచి ఉండాలి. మనలో ఉండాలంటే మనం కూడా దేవాలయముగా మారాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మీ దేహమే దేవుని, మీ దేహము క్రీస్తునకు అవయములై ఉన్నవి కనుక కాదు, కొంచెం అక్కడే చదువురమ్మా. మీ దేహము అదే అన్నమాట. సరే, నేను చదివిస్తాను. ప్రియులను గమనించండి, ఏమని రాయబడుతుందని అంటే 6వ అధ్యాయమా అమ్మా, అక్కడే ఉంటుంది. సరే, అదొకసారి దేవుని స్తోత్రమా. మీ దేహమే దేవుని ఆలయం. కాదు కాదు కాదు, లావణ్య చదువుతుంది. మీ దేహము దేవుని వలన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమైంది? మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని వినండి, చూడండి. ఇది దేవుని ఆలయం కాదు, అది ఉదాహరణ ఇవ్వబడింది. ఇది దేవుని ఆలయం కాదు. ఏది? ఇప్పుడు మనం ఉన్నది కూడా ఏది కాదు. దేవుడు ఎందులో ఉండడు. మనం ఊరికి ఇలా కూర్చొని దేవుని ఆరాధించడానికి ఇలా కూర్చొని దేవుని మాటని ప్రార్థన చేసుకుని ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అసలు దేవుని ఆలయం ఏది? నీ దేహమే దేవుడు. ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారంలో ఉంటానని చెప్పినట్టుగా దేవుడు నీ దేహంలో ఉండాలని అంటే ఈ ప్రత్యక్ష గుడారములు 7 జరిగినట్టుగా నీలో కూడా ఈ 7 జరగాలి. ప్రతిరోజు జరగాలి. ఏంటి ఆ 7 అన్నట్టు అక్కడ చెప్తాను. మొట్టమొదటిది ఏంటనంటే బలి జరగాలంట. ఎప్పుడు అనంటే ప్రతిరోజు మనము దేవుడు మనలో ఉండాలనంటే, మన మధ్యలో ఉండాలనంటే ఇదిగో రోజు బలి జరగాలి. రోజుకు గొర్రె పిల్లని అర్పించాలి. రోజుకొక పాప పరిహారం చెల్లించాలి. అలా చెల్లిస్తేనే దేవుడు మన మధ్యలో ఉంటాడు. అందుకని రోజు మేకను తెద్దామా? కాదు. గొర్రెల కంటే, మేకల కంటే, ఏలుపోతుల కంటే శ్రేష్టమైన ప్రభు మన కొరకు వధించబడిన ఆ ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయి మనం ఏం అర్పించినట్టు? రోజు ఈ విషయాన్ని గమనించాలి. ప్రార్థన చేయమన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఎలా తెలుసా? ప్రార్థన చేసిన రాగానే మొట్టమొదటిగా మన తప్పుదమ్ములు మనం ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత ఏమనాలి తెలుసా? దేవా, నీవు మా కొరకు కాల్చి సిందించబడిన నీ రక్తము చేత, నీ బలియాగం చేత మమ్మల్ని ఏం చేయి? అడుగునైనా పవిత్రపరచునైనా అన్నాను. మన వాళ్ళు బడే మాటలుగా చేయకూడదు. ప్రార్థన ప్రియులారా, మొట్టమొదటిగా మన పాపములు ఏం చేయాలి? ఎవరు ఒప్పుకున్నారు బైబిల్లో? చూడండి, ఇక్కడ పుస్తకం పెట్టుకుని ఒకసారి, అదే ఎబ్రియలు రాసిన పత్రికలో పుస్తకం పెట్టుకుని భక్తులు ఎలా ఒప్పుకున్నారు చూడండి. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమీయా ఒక భక్తుడే. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, బాబు నేను పాపినంటే వీళ్ళు ఎంత పాపం చేశారు బాబా అనుకుంటారని అంటారో ఏంటో. మరి అసలు పాపినైనా మాటే రాదు. కానీ బైబిల్ వాక్యం ఏం జరుగుతుంది తెలుసా? మన పాపములు మనం ఒప్పుకోకపోతే మనం దేవుణ్ణి ఏం చేసిన వాళ్ళు అవుతామంట? అబద్ధికులు చేసిన వారు అవుతాం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు మన పాపములు మనం ఒప్పుకోవాలి. నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవంటారు. నీ చెవి యొక్కి నేను చేయు ప్రార్థన అంగీకరించము. ఇశ్రాయేలు దోషమును పాపమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము గనక నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి గనక
ఆ. నీ సేవకుడైన మోషేతో ఆ. నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొనుము. ఉమ్. అదేదనగా అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, నెహెమియా, అయ్యా మేము ఈ దుస్థితిలోనికి రావడానికి కారణం ఏంటి చెప్పడా? మేమును మా పితరులు ఏం చేశారు? పాపం దోషం చేశారు. దోషం అంటే తెలిసి నీకు విరోధంగా పాపం చేశాం. చేసిన దాన్ని బట్టి మాకు ఈ దుస్థితి, ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మా పితరుల పాపమును, నా పాపమును ఏం చేస్తున్నాం? ఒప్పుకోండి. కాబట్టి ఏదో ఒకసారి ఒప్పుకోండి కాదు, ప్రతిసారి ఏం చేయాలి? ఏమండి, అసలు ఏ పాపం చేయలేదని వారు ఎవరు ఉండరు. పాపం అంటే కంటిదారో, చూపుదారో, తలంపుల దారో, క్రియల దారో, వాళ్ళకంటే కారు కొనుక్కున్నారు, గండు కొనుక్కు ఏం కొన్నారా, ఎలా కొనేసిందో అనుకున్నది కూడా ఏంటి? పాపమే. కాబట్టి ఇలా కూడా అనుకోమా. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే అసూయ పడతా ఉంటారు, కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఏమేమో చేస్తూ ఉంటారు. ఇవన్నిటిని బట్టి మనుషులు ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. సినిమాలు చూస్తారండి, సీరియల్ చూస్తారు. సీరియల్ చూసి అమ్మాయిని చూసినప్పుడు ఆశ కలిగిన వారు ఉంటారు, అబ్బాయిని చూసినప్పుడు ఆ సినిమా యాక్టర్ చూసినప్పుడు ఆశ కలిగిన వారు ఉంటారు. దీని విషయంలో కూడా ఏం చేసిన వారు అవుతాం? పాపం చేసిన వారమే. కాబట్టి ఇప్పుడు ఏమర్పించాలి? బలి. ఎవరి బలి? యేసు ప్రభువే. దేవా, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చావు తండ్రి, నా పాపముల కొరకు సిలువై పడ్డావు నాయన, నీ రక్తము కాల్చావు ప్రభా, నీ రక్తము చేత నీవు నన్ను ఏం చేయి, నాకు స్థిరత్వం దయచే ప్రభా అని ప్రార్థనలు ఒప్పుకోవాలి. ఒకటి. రెండు ఏంటనంటే, అలా ఒప్పుకుంటేనే దేవుడి మధ్యలో ఉంటాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. అలా ఒప్పుకుంటేనే దేవుడు మన మధ్యలో ఉంటాడు. అలా ఒప్పుకుంటేనే మనలో ఉంటాడు. అలా ఒప్పుకొని సరిచేయబడితేనే దేవుడు మనతో ఉంటాడు, లేకపోతే ఉండడు. ఆయన ఉంటేనే మనకు చేయం, ఆయన ఉంటేనే మనకు ఆశ్రదం, ఆయన ఉంటేనే మనము చలనం లేని వారిగా ఉంటాం. ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాను. రెండోది ఏంటి అని అంటే, ఆ ప్రత్యక్ష గుడారంలో బలులు జరగాలి. రెండోది నేలతో నింపబడిన గంగాళం ఉండాలట. ఆమె ఏముండాలి అని అంటే ఏంటనంటే, దేవుని వాక్యలో చూస్తే ఆ వ్యక్తి రక్తము మరకలతో ఉన్న వ్యక్తి ఆ నీటి దగ్గరికి వచ్చి ఏం చేయాలి? కలుసుకోవాలి. ఏంటి నీరుకు సాదృశ్యం? చదువుదాం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తే సంఘమునంట దేవుడు చదవంటారా? ఎఫెసీయులు రాసిన పత్రిక 24 వచ్చి 24 వచ్చి సంఘము క్రీస్తునకు లోబడినట్టు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి వలవలను. పురుషులారా, మీరు నీ భార్యను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటును మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉతక స్థానము చేత దాన్ని ఏం చేసుకోవాలంట? పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను ఏం చేశాడట? ఇక్కడ చూడండి, సంఘము అనగా దేవుని పిల్లలు వారంటండి పవిత్రులు గాను పరిశుద్ధులు గాను నిర్దోషములు గాను దేవుని ఎదుట కళంకము లేదు వారి వల్ల ఉండాలని వారిని ప్రతిరోజు వాక్యము చేత ఏం చేస్తున్నాడట? ఉతక స్నానము చేస్తాడు. అంటే స్నానము చేపిస్తాడు. చారికి తాలింపు ఉండాలట, బట్టకి జాడింపు ఉండాలట, మనిషికి ఏముండాలి? ఏదో అంటారు అదే. వీళ్ళని గమనించారు. బట్టకి ఏముండాలి? జాడింపు లేకపోతే అది ఏమవుదు. ఇప్పుడు ఇవాళ ఒకరు పంపించారండి, ఉందో లేదో కానీ దాంట్లో ఉన్నట్టు దీంట్లోకి వచ్చిందో లేదో వచ్చిందండి. దిద్దుబాటు నీవు
దూషించటానికి కారణం, దేశించటానికి కారణం నువ్వు ఇంకను పాపం ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దేవుని వాక్యం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇది క్రమం, ఇది క్రమం, ఇది క్రమం అని చెప్తున్నప్పుడు ఆ క్రమానికి లోపడతలేదనంటే ఏదో విడిచిపెట్టలేకపోతున్నావు, దాన్ని ఏం చేస్తున్నట్టంట, ప్రేమిస్తున్నావు అనమాట, ప్రేమిస్తున్నావు అనమాట. ఇప్పుడు చూడండి, ఆ మేకు నిదానంగా తిగితే అది ఎలాగొద్ది ప్రయోజనకరము, నిదానంగా తిరగకుండా వంకరగా తిగితే అదేం చేస్తారు మన బయటికి లాగేస్తారు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. ఇదిగో ఇలా ఉండకూడదు అన్నప్పుడు అలాగే ఉన్నావనంటే నువ్వు వంకర తిరిగినోడితో సమానం, వంకర తిరిగిన దానితో సమానం. ఈ వంకర ఉన్నంత కాలము నువ్వు దేవుని వాక్యానికి ఏం చేయటం లేదు. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తా ఉంది, నువ్వు వంకరతనం పోవాలని, నీలో కలంకం పోవాలని నేల చేత ఏం చేపిస్తున్నాడట, అది ఏదది, దేవుని వాక్యం. గంగాళంలో ఉన్న నీరు దేవుని వాక్యం. దేవుని సేవకుడు చెప్తూ ఉంటుండగా దేవుని సేవకుడు ఏ మాటలతో చెప్తున్నాడో ఆ మాటకి ఏం చేయాలి. మనసుల గురించి చెప్పాలనుకున్నాను, మనసు మందసం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే వీళ్ళతో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మందసం తీసుకొస్తున్నారండి. దావీదు రాజు అండి. ఆ రోజుల్లో పాస్టర్ ఎవరు తెలుసా, ఉజ్జి అని ఆయన ఏం చేశాడనంటే కొత్త ఎడ్ల బండి మీద వస్తా ఉంటుంటే రాజుగారు ఆ ఎద్దులను నడుపుతున్నాడండి బండిని. ఉజ్జి ఆ పాస్టర్ గారి యాజకుడు ఆ బండి ఎక్కి ఇలా నిల్చున్నాడండి, మందసం ఇలా ఎదురుకుండా ఉన్నాడు. ఇలా ఉండిన రాగానే ఎత్తు కాలు జారిందట, ఉబేదెదోము ఇంటి దగ్గర ఆ లోపట్లోకి వచ్చినాడు. మందసాన్ని పట్టుకున్నాడట, జారిపోతుంటే ఎవరు అక్కడ ఏమయ్యాడు తెలుసా, చచ్చిపోయాడు. ఉజ్జి చచ్చిపోవడానికి కారణం నేను అదే ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఉబేదెదోము ఎందుకు చచ్చిపోలేదు, ఉజ్జి ఎందుకు చచ్చిపోయాడు అంటే కారణం ఏంటంటే ఉజ్జి అన్నీ తెలుసు, ఉబేదెదోముకి ఏమీ తెలవకపోయినా దాన్ని ఎలాగనుకున్నాం, ధనమెట్టి భక్తి చేస్తున్నాడు. ఆ భక్తిని బట్టి ఉబేదెదోము ఇంటిని దేవుడు ఏం చేశాడు, ఉజ్జికి అన్నీ తెలుసు. ఏం తెలుసా, యాజకుడు కనుక మందసాన్ని భుజాన మీదే తీసుకురావాలి. దేని మీద తీసుకురావాలి, ఇప్పుడు దేని మీద తీసుకొస్తున్నాడు, రాజు దావీదు రాజు కదా. అబ్బౌదు రాజు ఏమంటాడు, నాకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడేమో, లేదా నన్ను చంపిస్తాడేమో అనుకున్నాడేమో. ఎవరు, నువ్వు రాజు అవుతే ఏంటి, నువ్వు అధికారం అవుతే ఏంటి, ఉండదు చెప్పాలి యాజకుడు. అలా చెప్పబోయిన బట్టి ఏమయ్యాడు, చనిపోయాడు. అలా చెప్పుంటే దావీదే చచ్చిపోతాడేమో వినకపోతే. అవి అర్థమైందన్నమాట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుతామా. ఇప్పుడు ఉజ్జి దావీదుకు చెప్పి అంటే ఎలా తేకూడదండి, భుజాల మీద మోసుకురావాలండి, మీరేంటంటే ఎలా చేస్తా అని చెప్పుంటే దావీదు వినకపోతే దావీదు ఏమైపోతాడు. కానీ అలా వినకపోవటాన్ని బట్టి, చెప్పకపోవటాన్ని బట్టి ఉజ్జి ఏమయ్యాడు. కాబట్టి మేము చేయవలసిన పని ఏం తెలుసా, చెప్పాలి. అధికారం వద్ద అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి వద్ద అవ్వచ్చు, లేకపోతే ఎవరో వద్ద అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పాలి. చెప్పకపోతే మాకు శిక్ష. కాబట్టి ప్రియులారా ఆ వాక్యాన్ని మనము అనుసరిద్దాం. తర్వాత ఏంటి అని మనం చూస్తే ఇంకో విషయాల్లో మనం చూస్తే కనుక మందస్సు ఉందంట. తర్వాత ముగిస్తుందాక సమయం అయింది, ఉన్నాయి ఇప్పుడు నేను చూస్తాను. తర్వాత ఏంటంటే రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపవృక్షం, మందసం, కరుణపీఠం, ఇవి అక్కడ జరుగుతూ ఉండాలి. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటాడు, వారికి సహాయాన్ని చేస్తాడు. ధూపవేదిక అంటే ఏం చెప్పని ఒక్క పాట చదివించి ప్రార్థన చేస్తాం. చూడండి, కీర్తన 141 కీర్తన మొదటి వచ్చిన చదువురమ్మా. కీర్తన 141. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన తోపు వలనను నేను చేతులెత్తుట, సాయంకాలపు నైవేద్యం వలనను నీ దృష్టికి ఏమవుతుందట. చూడండి ఇక్కడ అంటున్నాడు, నా ప్రార్థన ఎలా ఉండాలట, తోపు వలె ఉండాలి. ఎలా ఉండాలట, లోకస్వార్థ అధ్యాయంలో
ఒక ఫ్యామిలీ ఉంది. ఎవరు చెప్తారా? ఎవరంటే జకరియా. వారు పిల్లలు లేవు. పిల్లలు లేకపోతే తరం మీద జరిగిస్తూ ఉంటుండగా, దూపం వేదిక దూపం వేస్తూ ఉంటుండగా అతని దగ్గర దూత వచ్చి అందంట మాట. ఏమందో తెలుసా? జకరియా, భయపడవద్దు, నీ ప్రార్థన, నీవు చేస్తున్న దూపము దేవుని దగ్గరికి చేరు. చదువుతారా? ఆ మాట చదవండి. దూప సమయమందు అతనికి కనపడగా తొందరపడి భయపడకుండా అమ్మచాలు నెరవేరుస్తాను. చూడండి, ధూపం వేస్తున్నప్పుడు దేవుడు దూత వచ్చి అతనితో మాట్లాడు, తన అక్కరేదో తీర్చు. ఈరోజు ధూపం మనకి ఏంటంటే ప్రార్థన. ఎవరి కుటుంబాల్లో ప్రార్థన ఉంటుందో దేవుడు వారి కుటుంబాన్ని, వారి లోట్లను తీరుస్తాడు. అట్టిదిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. ఒకసారి మనం పని చేసుకుందాం. ప్రియులారా, ఎంత కాలం నుండి దేవుని మందిరానికి వస్తూ ఇక వాక్యానికి విధేయులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో, బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, మీడియా ద్వారా వింటున్నవారు, బయట ఆయా స్థలాల నుండి వింటున్నవారు లాగా మీతోనే ప్రశ్న, ఎంతో భారంతో మీతో మాటలు చెప్తారు. మీరు ఎక్కడున్నా సరే, ఈ వాక్యం ఉండి ఎక్కడ వింటున్నా కానీ మీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అగ్నిగుండానికి వెళ్ళకుండా ఉండాలని, నువ్వు మరణ పాత్ర కాకుండా ఉండాలని నీ శిక్షను ఆయన భరించాడు. కాబట్టి ఈరోజు నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? ఈరోజు నువ్వు ఆయన కొరకు జీవించడానికి నీ తీర్మానం తీసుకుంటావా? నీ కొరకు నీ తల్లి చనిపోదు, నీ అన్నదమ్ములు చనిపోరు, నీ కొరకు నీ బంధువులు నిందలమేమో లేరు, కానీ యేసయ్య నీ నిందలు మోసాడు, నీ కొరకు బలియాగం అయ్యాడు. యేసయ్యకి ఏమిస్తావు? నువ్వేమిచ్చినా ఆయనకు తక్కువే. నీ హృదయాన్ని ఇస్తావా? ఆయన కొరకు జీవిస్తావా? అతిథిగా మనం జీవిద్దాం, ఆయన సహాయం కోరుకుందాం. ఇంద్ర గారు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనతో మనం ఏకీవిద్దాం. అమర్చేయ ఈవిడి తాడిపట్టి ఇంద్ర గారు.
పరిశుద్ధుడా మీకు వందనాలు, ఇంతవరకు సహాయపడ్డారు. వచ్చిన బిడ్డలందరూ మీరు ఆస్వాదించండి, తిరిగి వెళ్తుండగా మీరు సన్నిధి ఉంచండి. ఇక మిగిలిన రోజుల కొరకే సహాయపడమని ఎవరు ఎక్కడ కలుగుని మీ దగ్గర ప్రార్థిస్తున్నారో వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసం, కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ వరుస దాకా ఇప్పుడు వచ్చిన మనందరికీ నిత్యము తోడండి, కాపాడు, దీవించి నడిపింప చేయను దాకా. అందరికి వందనాలు. దేవుడు